కొత్తగూడెం నియోజకవర్గం సరైన ప్రణాళికలు లేక అభివృద్ధిలో వెనుకబడిందని హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడ్డల శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత నగర్లో జిఎస్ఆర్ ట్రస్ట్ తరపున ఆయన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను చేస్తున్న మంచి కార్యక్రమాలు అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఇక సుజాత నగర్ కొత్తగూడెం నియోజకవర్గానికి ముఖద్వారమని, ప్రజల ఆశీస్సులు ఉంటేనే కొత్తగూడెం నియోజకవర్గంలో గెలుపు సాధ్యమన్నారు. ఇక కొత్తగూడెం అభివృద్ధికి కొత్త నాయకత్వం అవసరమని, మనమందరం ఆ దిశగా ముందుకు వెళ్లాలని సూచించారు. యుద్ధం ఆరంభమైందని చూసుకుందామని హెచ్చరిక జారీ చేశారు. ఆ కొత్త నాయకత్వం దారిలో మనమందరం అడుగులో అడుగేస్తూ నడవాల్సిన సమయం ఆసన్నమే. దానికి ఈ సుజాత్ నగర్ సింహద్వారం, ముఖద్వారం అడుగు వేస్తాం, అడుగు వేస్తూనే ఉంటాం, ముందుకు పోతూ ఉంటాం. అది కేవలం మీ ప్రేమతోని, మీ అభిమానంతోని, మీ ఆశీర్వాదంతో మాత్రం. దీంతో ఎలాంటి రాజకీయాలు లేవు. నేను మాట్లాడిందంతా సేవే. నాకు ప్రేమే దైవం, సేవే మార్గం. ఎందుకంటే ఆ మదర్ తెరీసా ప్రపంచంలో ఏ దేశం నుంచి వచ్చింది, ఆమె ఈ దేశానికి చెందిన వ్యక్తి. ఆమెకి ఏమో అవసరం ఈ దేశ ప్రజలకి అన్ని సేవలు అందించడానికి, తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి. ఎందుకంటే సేవ చేయడం కోసం ఏవి అవసరం, ఏ కులాలు, ఏ మతాలు, ఇవేవి అడ్డుగోడలు కావు. మనం అందరం కూడా ఏదైతే ఆ మాతృమూర్తి మదర్ తెరీసా మనకి చూపెట్టిన మార్గం, ప్రేమే దైవం, సేవే మార్గం ఏదైతే ఉందో దాన్ని మనం పూర్తిగా తీసుకొని